హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు శనగపప్పుతో మటన్ విత్ శనగపప్పు అనమాట. చూడండి, ముందుగా శనగపప్పు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి కాస్త ఆ, ఒక విజిల్ వచ్చేదాకా ఉడికిపెట్టుకున్నానండి సపరేట్గా. తర్వాత మాంసాన్ని శుభ్రంగా కడిగి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఎర్రగా వేయించుకొని, తర్వాత అందులో ఉప్పు, కారము, మసాలాలు ఉంటాయి కదా, అది వేసేసి మటన్ని ఉడికించానండి. ఉడికిన తర్వాత దింపి, తర్వాత ఇందులో ఈ ఒక విజిల్తో ఉడికించిన శనగపప్పు వేసుకున్నమాట. మరీ మెత్తగా ఉడికించకూడదు, ఇలా కనిపించినట్టు ఉండాలన్నమాట. ఇలా ఉండాలి, కచ్చాపచ్చగా ఉండాలి చూడటానికి. తర్వాత ఇవి రెండు కలిపేసి కొద్దిగా కొబ్బరి ఇందులో వేసి తగినంత ఉప్పు, రుచికి తగినంత ఉప్పు, కొత్తిమీర వేసుకోవాలండి. కొద్దిగా చింతపండు ఒక 2 స్పూన్లు, చిన్న టీ స్పూన్ అనమాట, టీ స్పూన్లతో వేసుకుంటే రుచికరమైన మటన్ తయారవుతుందండి. మనము పప్పుతో కూడా వేసి, శనగపప్పుతో కూడా వేసి చేసుకోవచ్చు మటన్ని. ఇలా చూడండి, ఇందులో మన బంగాళదుంపలు వేసుకోవచ్చు, సొరకాయ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇష్టమైన వాళ్ళు, లేకున్నా ఇలా కూడా ఉంటుంది అనమాట. కొంచెం దాల్చా టైప్లో వస్తుంది ఇది మటన్. ఇలా కూడా చాలా ఇదిగా ఉంటుందండి. మరీ పల్చగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా, ఇక్కడ మీడియం సైజులో పెట్టుకుంటే మన అన్నంలో కానీ, చపాతీలో కానీ, ఇందులో అయినా చాలా బాగుంటుందండి ఇది. మీరు ఒకసారి చేసి చూడండి. ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. చూసిన కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఒకసారి చేసి చూసి బాగుంది అనిపిస్తే మీరు ఇతరులకి, మీ నియర్ అండ్ డియర్ వాళ్ళందరికీ షేర్ చేయండి. బాగుందంటే వాళ్ళు కూడా చేసుకుంటారు. మీరు చేస్తే ఒకసారి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియవచ్చండి. అయిపోయిందండి కర్రీ. చూడండి, చివరిలో ఇలా వస్తుందండి. అందుకే శనగపప్పుని ఎక్కువసేపు నానబెట్టకూడదు. ఒక విజిల్ వరకే ఉడకపెట్టుకుంటే చాలు అనమాట. ఇట్లా కచ్చపచ్చగా ఉంటుందన్నమాట. మరీ మెత్తగా ఉండకూడదు. మనం ఎక్కువ విజిల్ పెట్టేసినామంటే మెత్తగా ఉంటుంది. ఇలా దీంతో మన సర్వింగ్ బౌల్లో తీసుకొని అన్నంలో తింటే చాలా చాలా బాగుంటుందండి. చపాతీలకు కూడా చాలా బాగుంటుంది ఇది. మీరు ఒకసారి చేసి చూడండి. ఇది చూడండి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ ఛానల్ చూసినందుకు ఇంతసేపు. వాయిస్ సరిగ్గా లేదు, కొద్దిగా జలుబు చేస్తుంది కాబట్టి. థ్యాంక్ యూ.